గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారో అంత బడ్జెట్ ఆగిపోయింది. అనుకుందని 4 ఇంతలు అయిందండి. 4 ఇంతలు. మరి ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు? ఏముంది ఇంకా రోజు కూలి పనికి పోవడము, వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టడం, రోజు మూవీస్కి వెళ్ళడము, ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవడము, ఎంత ఇస్తే అంతకు ఒప్పేసుకోవడము. ఇలా కూడా చేస్తున్నారా? అంతే కదా, మనకు డబ్బులు అవసరం. కొంచెం సెలెక్టివ్గా ఏమైనా ఉండేవాళ్ళేమో కదా. స్టార్టింగ్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితేనే చేస్తా, లేదు ఇట్లా అయితేనే చేస్తా అనుకునేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు అవసరం. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు అదేది డబ్బులు కడితే కానీ మనకు అవుట్ ఇవ్వరు. సో డబ్బులు కావాలంటే ఏం చేయాలి, మనకు ఉన్నది ఇది ఒకటే పని. సో ఎవరు ఫోన్ చేసినా ఎంత ఇవ్వగలవు నువ్వు, ఓకే ఇంత సరే నేను వస్తున్నా అని చెప్పేసి అట్లా చేసుకుంటావేనా. యాక్చువల్గా ఏంటంటే అప్పుడే బాగా ఎగ్గొట్టినారు నాకు. నేను ఎప్పుడైతే డిమాండ్ చేసేవాడినో అప్పుడు ఎవరు ఒక రూపాయి కూడా ఎగ్గొట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడైతే ఎంతో కొంత ఇచ్చేయండి నేను వచ్చేస్తా అని చెప్పానో అప్పుడే ఎగ్గొట్టేసినారు బాగా. అప్పుడు అనిపించింది ఓకే అసలు తగ్గకూడదు, మనం ఎప్పటికైనా డిమాండ్ చేసేది డిమాండ్లోనే ఉండాలి అనేసి. అప్పులైతే చేయలేదు మొత్తానికి సినిమా. అప్పులు చేసా, అప్పులు కట్టుకున్నా, ప్రస్తుతానికి అప్పులు ఏం లేవు. ఇల్లు కట్టారా పోనీ హైదరాబాద్లో? చాలా రోజుల నుంచి అప్పటి నుంచి 2023 నుంచి వింటున్నా నేను మీ ఇల్లు గురించి, ఇంటి కథ గురించి. సినిమాలు చేస్తే సరిపోదు, ఫేమ్ ఉంటే సరిపోదు, ఇల్లు కట్టాలంటే. కట్టలేదు ఇంకా, ఇది అయిపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటా హైదరాబాద్లో. ప్రస్తుతానికైతే రెంటెడ్ అపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఇంకా సినిమా మాత్రం చేసేసారు చాలా ధైర్యంగా. ఏంటి ధైర్యం అంటే? వర్కౌట్ అవుతుంది. ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, బెంగళూరులో జాబ్ చేస్తున్నా, వదిలేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలియకుండా ఫస్ట్లో ఛాన్సులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సరే ఓకే అంటే డబ్బులేమో అప్పటికన్నా బాగానే వస్తున్నాయి కానీ ఖర్చులు మాత్రం పెరిగినాయి బాగా. సో కాబట్టి ఇది వదిలేసి వెళ్ళలేము. అయితే వదిలేసి వెళ్ళాలా లేదా ఏదో ఒకటి చేసి వెళ్ళాలా. ఓకే సో చూద్దాం, ఏదో ఒకటి చేసేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 32 అండి. నేను ఇప్పుడు కాకుండా ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత అరే నాతో పాటు నేను ఆ ఏజ్లో కొంచెం రిస్క్ తీసుకుంటే బాగుండేమో. అంటే ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లే కాకుండా మంచి విలన్ గానో, మంచి హీరో గానో, మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ గానో ఉండేవన్నేమో రిస్క్ తీసుకుంటే అనేది బాధ వద్దు. అదేదో ఇప్పుడే తీసుకున్నాం అనుకోండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఓకే ఇది కాకుండా వేరే చేసుకుంటాం. బట్ భయం లేదు, ఉంటామా ఉండాల్సిందే ఇలాంటి భయం లేదు, అంతేనా? సింపుల్ దోశల బండి పెట్టుకొని బతుకుతా. ప్రొద్దుటూరు దోశలు అని చెప్పేసి ఫేమస్ ఎగ్ దోశ, నార్మల్ దోశ, కారం దోశ, గీ కారం దోశ, పచ్చికారం దోశ, బొంబాయి చట్నీ దోశ, ఇవి పెట్టుకున్నా హైదరాబాద్లో బిందాస్గా బతకచ్చు. లేదా మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నువ్వు ఏది కాకుంటే ఊరికి రా, బిజినెస్ పెట్టుకుందాం. ధైర్యం వెనక. కానీ దోశ బండి పెట్టుకున్నైనా బతికేస్తానని ఒక ఆలోచన చూడండి, బతికిచ్చేస్తుంది మిమ్మల్ని ఎట్లయినా సరే. మా ఊర్లో దోశలు అమ్ముకున్నాడు 3 ఇళ్ళు కట్టుకున్నాడు. నువ్వు అన్నిటికీ తెగించినప్పుడే బతికేది. నువ్వు పద్ధతిగా 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది, నీకు 30,000 రెంట్ పోతుంది, 20,000 ఈఎంఐ పోతుంది, 10,000 ఖర్చులో పోతుంది, ఒక 5,000 పెట్రోల్ పోతుంది, ఏం మిగులుతుంది మీకు? అన్నీ వదిలేసి హ్యాపీగా రోడ్డు సైడ్ బతికేవాడే హ్యాపీగా బతుకుతాడు. మీరు పల్లెటూరు గురించి కూడా ఇంతకుముందు ఎక్కడో చెప్పుంటారు, ఆ ఊర్లో ఉండేవాడే మంచిగా బిజినెస్లు చేసుకొని బతుకుతున్నాడు అన్నట్టు. కానీ నేను ఆ వీడియో కింద ఒక కామెంట్ చూస్తుంటే, ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లకి కింద కాపలాగా కాటికి కాచుకొనున్న ముసలాళ్ళు తప్ప ఎవ్వరు లేరు పల్లెటూర్లలో. మొత్తం బయటకు ఇట్లా జాబులు చేసుకోవడానికి వచ్చేసిన వాళ్ళే అని. అంటే జనరేషన్, నా జనరేషన్ నాకన్నా బాగా బతకాలి అనుకుంటాము. సో వాళ్ళకి ఏంటంటే పల్లెటూర్లలో, టౌన్లలో ఉన్న వాళ్ళు సిటీస్కి పంపించి చదివిస్తారు. వీడియో అనుకుంటాడు, ఏమో ఈ లైఫ్ బాగుంది, ఇది ఎందుకు వదిలేయాలా అని చెప్పి సిటీస్ వదిలేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళలేరు కదా. అది అందువల్ల ఇక్కడే ఉండిపోతున్నారు. కానీ అక్కడ ఉండే వాళ్ళు బాగుంటున్నారు అనేది మీ అభిప్రాయం. దోశ బండి పెట్టుకున్నాడు మదనపల్లి దగ్గర ఒక ఊరుంది, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అబ్బాయి. తను ఐటీ జాబ్ చేసుకునేవాడు. వాళ్ళ ఫ్రెండ్ చెఫ్ అనమాట 5 స్టార్ హోటల్లో బెంగళూరులో. వీళ్ళకి చిరాకు దొబ్బింది, ఇద్దరు వెళ్ళి ఊరిలో ఫార్మింగ్ చేసుకుంటారు. ఎంత సంపాదిస్తారంటే వాళ్ళు భయంకరంగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అది అంటే యూత్కి ఎట్లాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మీరు? మెసేజ్ కాదండి, అంటే ఇదే చెయ్యాలి అని కాదు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇది ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసుకుని ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఓ ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటా, నేనేం చేసుకుంటా, ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే నేను దాని గురించి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ వ్లాగ్స్ అన్నీ చూసుకొని ఏమేమి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, టెంపరేచర్ ఎలా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం పడి అది నువ్వు వెళ్ళడానికి లేదు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? నువ్వు ఇన్నేళ్ళు చేసిందంతా ఏంటి?
ప్రీ ప్లాన్. సో అక్కడికి వెళ్ళింటారు, మీకు ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ ఏదో ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళాలంటారు, అది కొత్త రూట్ మీకు తెలియదు. మీరు 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 ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా గ్యాదర్ చేశారో నాలెడ్జ్, అది మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్ళాల్సిందే కదా. అంటే అక్కడ దాకా వెళ్ళినోడైతే ఎనికి రాడు కదా, రాలేడుగా. అది. సో ఏదో ఒకటి చేయాలి అంతే. అంటే చిన్నప్పుడు నీ పేరు ఏంట్రా అని అడుగుతారు, కొంచెం పెద్ద అయినాక ఏ క్లాస్ చదువుతున్నావు అంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఏ కాలేజు ఏ ఊరు అంటారు, ఇంకొంచెం పెద్ద అయినాక ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అంటారు, ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత సంపాదించినావు అంటారు, నువ్వు ఏం చేస్తున్నావు అని ఓడ అడగడు, అడగరు, ఇంకా అయిపోయింది. ఎంత సంపాదించినావు అంటారు. సో లాస్ట్కి కావాల్సింది ఏంటి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవడం అంతే. అది ఎట్లా చూసుకున్నావు అంటే నువ్వు ఇదే చేసుకోవాలనుకుంటే కాదు, ఏదో ఒకటి చేసుకొని చూసుకోవాలి అంతే. మీ సినిమాలో మొత్తం కడప సైడ్ నుంచి చాలా మందిని తీసుకున్నట్టు ఆర్టిస్ట్, కొత్త వాళ్ళని. అది కూడా షూట్ మొత్తం కడప జిల్లాలోనే, A to Z కడప జిల్లాలోనే షూటు. ఆర్టిస్టులు కూడా మొత్తం దాదాపు ఒక 80 మంది అక్కడ వాళ్ళే, ఒక నలుగురు 5 మెయిన్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా అక్కడ వాళ్ళే. ఎందుకు ఉత్తుత్తి హీరోలు అంటే ఆగిపోయిన హీరోలు అనుకున్నా ఫస్ట్ టైటిల్, ఆగిపోయిన హీరోలు అని. అయితే మన డైరెక్టర్ కృషి గారు వచ్చి ఏంద్ర ఈ టైటిల్ అన్నాడు. సార్ ఇదే నా కాన్సెప్ట్ ప్రకారం ఇదే సార్ అన్న, ఫస్ట్ సినిమాకి ఆగిపోయినా చచ్చిపోయినా ఎందుకు ఇవన్నీ, వేరే ఆల్టర్నేట్ చెప్పు అన్నాడు. అప్పుడు ఉత్తుత్త హీరోలు సార్ అన్న, ఇది బాగుంది కదా అన్నాడు. అప్పుడు డబ్బింగ్లో అంతా కరెక్షన్ చేసి ఉత్తుత్త హీరోలు అని పెట్టుకున్నాను. ఏంటి కాన్సెప్ట్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది తెలుగు చలనచిత్రాలు ఎప్పుడు రాలేదు, ప్రపంచ సినిమాలోనే ఇది అద్భుతం అని చెప్పను నేను. అదే కదా, నేనేంటంటే చూసే వాళ్ళకి మీకు కూడా కథ చెప్పేస్తా, మీరు వచ్చి సినిమా చూడండి, నచ్చితే హ్యాపీ, నచ్చకుంటే తిట్టండి పర్లేదు. నాది పెద్ద అద్భుతమైన కథ కాదు, సింపుల్ కథ. సురభి నాటకాలు ఉంటాయి కదండి, నాటకాలు మామూలుగా అది కడప సైడ్ నుంచి, మీకు వేమన కానీ సురభి నాటకాలు కానీ సాహిత్యం కానీ కడప సైడ్ నుంచి మూలాలు ఉన్నాయి. సో అలాగా ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీ మాది. సో మాది అంటే సినిమాలో హీరోది. సో ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వీళ్ళని చూసి ఇంకొక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి డైరెక్టర్ కావాలని ఉంటుంది. సో ఆ అమ్మాయి వీళ్ళని చూసి, అరే మిమ్మల్ని హీరోలను చేస్తారా, ఒక ఇండిపెండెంట్ సినిమా చేస్తారా అంటే ఓకే అక్క అని చెప్పి వీళ్ళు పోతారు, సినిమా చేస్తారు. వీళ్ళు హీరోలు అవుతారు కదా అని చెప్పి ఊరంతా ఎచ్చులు కొడతారు. ఎచ్చులు కొట్టిన తర్వాత ఆ సినిమా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళంతా వీళ్ళని ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీ సినిమా, ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీరు హీరోలు అయ్యేది అని తిడతాంటారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వీళ్ళకు ఉన్నట్లుండి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి వాడు కూడా ఏరా ఉత్తుత్త హీరోలని, అమ్మ ఎవర్రా తెలిసిన వాళ్ళు తిడితే ఓకేరా, నువ్వు కూడా తెలియని వాడి ఫోన్ చేసి తిడతావు అంటే, మీరు హీరోలు కావాలంటే డబ్బులు కావాలి కదా అంటే, అవును అంటే సరే నేను చెప్పిన పని చేయండి అని చెప్పి లగేజ్ సర్దుకొని టౌన్కి వచ్చేయండి అని చెప్పి వీళ్ళు టౌన్కి వెళ్తారు. టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు వీళ్ళ చేత కిడ్నాపులు చేపిస్తాడు. అది దాని తర్వాత అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్నాపులు చేపిస్తాంటారు. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు నెక్స్ట్ కిడ్నాప్ చేయాల్సింది వాడిని, అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు దాంట్లో, వాడు ఎవడు, కొంచెం జాగ్రత్త అనిపిస్తుంది. కాదు అది వేరు. అది వేరు అంటే ఎక్కడైనా కానీ ఊరి నుంచి వచ్చి ఒక సమస్యలో ఇరుక్కున్నారు, అది వేరు ఇది వేరు. సో ఒక 30 minutes స్టోరీ చెప్పేశారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పేసిన నేను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి. బట్ నమ్మకం ఉందా? నమ్మకం మన చేతుల్లో ఉండదండి, మన చేతుల్లో ఏముండదు అసలు. ఇప్పుడు ఇది క్లిక్ అవుతుంది మనం అనుకుంటాం. ఇప్పుడు నేను యూట్యూబ్లో దగ్గర 300 షార్ట్ ఫిల్మ్ తీసింటా, ఇది సూపర్ ఉందిరా అనుకుంటా, దానికి వీసే ఉండవు, కింద అంతా ఏందన్నా ఈ కాన్సెప్ట్ అంటారు. సరే ఏదో ఒకటి తీసేది, ఏమో టైం అవుతుంది వెళ్ళిపోదాం మనం అని చెప్పి ఏదో ఒకటి తీసేస్తాం, అది భయంకరంగా పోయి ఉంటుంది. ఇది ఎందుకు పోయిందో మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు పూరి గారు పోకిరేసుకొని చూసుకొని ఏముంది ఈ సినిమాలో అనుకున్నట్టు మన చేతుల్లో ఏముండదు. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే, అది మన మూడ్లో మన ఇంటలెక్చువల్లీ మన నాలెడ్జ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడే కానీ. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే అది.